చిరంజీవి గారికి అంతర్జాతీయ అవార్డు. బ్రిటన్ పార్లమెంట్లో జీవిత సఫల్య పురస్కారంతో సత్కారం. ఈ నెల 19న చిరు గారికి అవార్డు అందజేయనున్నట్లు ప్రకటన. సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి గారు అందిస్తున్న సేవలకు గాను ఈ అవార్డు టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవిని అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ అవార్డును చిరు గారికి అందజేయనున్నట్లు పేర్కొంది. యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేంద్ర మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మ్యాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఇక బ్రిడ్జ్ ఇండియా అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. కాగా బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సఫల్య పురస్కారాన్ని తొలిసారిగా అందజేస్తుంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండడం విశేషం. ఇది ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలుస్తుంది. బ్రిటన్కు చెందిన పార్లమెంట్ సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవి గారిని సన్మానించడం, ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది ప్రత్యేకమైన సందర్భం. 2024లో భారత ప్రభుత్వం నుంచి 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ను చిరంజీవి గారు అందుకోనున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్థవంతమైన నటుడు, డాన్సర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించారు. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవి గారికి ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును సైతం ప్రదానం చేసింది.